మీడియా అండ్ సోషల్ మీడియా ఈరోజు కమలాపూర్ తహసీల్ ఆఫీసులో జరిగిన ట్రాప్ వివరాలు ఏంటంటే, కాసరబోయిన గోపాల్ కన్నూరు విలేజ్ ఇతనికి నాన్నగారైన రాజయ్య గారు 3 ఎకరాల 2 గుంటలు గిఫ్ట్ చేసిండు. ఆ ల్యాండ్ని పట్టదారు పాస్బుక్లో నమోదు చేయటకు గాను తగు చలాన్స్ మీ సేవలో కట్టి 9వ తారీఖు నాడు స్లాట్ బుక్ చేసిండు. 10th రోజు వాళ్ళు ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారని చెప్పి మళ్ళీ 17th రోజు వచ్చి కలవడం జరిగింది ఎంఆర్ఓ మాధవి గారిని మరియు కంప్యూటర్ ధరణి ఆపరేటర్ అయినటువంటి రాకేష్ గారిని. అయితే ఆ పని పూర్తి చేయటకు గాను వారికి 6,000 రూపాయలు కావాలని చెప్పి డిమాండ్ చేసిండు. ఆ 6,000 రూపాయలు ఇవ్వడం ఇష్టం లేక హన్మకొండలో ఉన్నటువంటి మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి మమ్మల్ని సంప్రదించిండు. అయితే వాళ్ళు డిమాండ్ చేసిన ప్రకారంగా ఈరోజు డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా రాకేష్ని మేము పట్టుకోవడం జరిగింది. రాకేష్ విచారణలో మాధవి ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు కోరిక మేరకు, ఆమె సూచనల మేరకే అతను డబ్బులు తీసుకున్నట్లుగా, ఆమెకేమో 4,000 రూపాయలు, ఈయనకేమో 1,000 రూపాయలు తీసుకున్నట్లుగా అతను ఒప్పుకున్నాడు. వీరిద్దరిని ఇప్పుడు మేము అరెస్ట్ చేసి హన్మకొండలో ఉన్నటువంటి ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. తదుపరి ఇంకా ఎవరైనా కూడా ప్రభుత్వ అధికారులతో లంచం అడుగుతున్నట్లుగా మీ నోటీస్కి వచ్చేది ఉంటే 1064 టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేయాలని మనవి చేస్తున్నాము. ఈ ట్రాప్ నా పేరు సాంబయ్య, డిఎస్పీ ఏసీబీ వరంగల్ అండి. మా ఇన్స్పెక్టర్స్ శ్యామ్, తర్వాత ఎల్ రాజు, ఎస్ రాజు మరియు సిబ్బంది పాల్గొన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.